ములుగు జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుతో పాటు మత్స్యకారులు ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలోని మారేడుగొండ చెరువులో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు, జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు సాధు రఘు, జిల్లా మత్స్యకార అధికారి టి సాల్మన్ రాజు, లక్ష్మీదేవిపేట సొసైటీ అధ్యక్షుడు సాధు శంకర్లతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి 478 సీజనల్ చెరువులు, 2 రిజర్వాయర్లు, 8 పెరినియల్ చెరువులలో 157,55,224 చేప పిల్లల పంపిణీ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. చేప పిల్లల పంపిణీ ద్వారా చేపల ఉత్పత్తి మరియు దిగుబడులు పెరగడం, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరగడం, దళారుల ప్రమేయం తగ్గడం, మత్స్యకారులకు స్వేచ్ఛగా అమ్ముకోవడం వలన గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు తాజా చేపలు అందుబాటులో ధరలకు దొరకడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ టెక్నికల్ ఆఫీసర్ రమేష్, FAS మౌనిక, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అది డొక్కు బండి టుక్కు తక్కువ అని కూడా వచ్చారు కానీ అయిపోయింది. బండి కురుకు టరకంటే అది అన్యాయంగా అలా పడతలేదు బండి సరిగా అది డీసెల్ టుక్కు టుక్కు అంటాను.